మీ అందరికి తెలిసే ఉంటది. అతడు సాంగ్ ఆయన రాశారు. అండ్ కొన్ని సాంగ్స్ కూడా రాశారు. పాడిన సింగర్ ఆయన. Good evening, everyone. గుడ్ ఈవినింగ్ అండి. I am Vishwa Vemuri, a lyricist for Firestorm and Guns N' Roses. Am I Super. audible? Yeah, yes. Yeah. I'm very happy working for this film. It's an amazing film, I'm telling you. Really thorough. I have no words to express my happiness. Hello, am I audible? Yeah. Yes, sir. విశ్వ గారు వినిపిస్తుందండి ప్లీజ్. Yes, sir. Fine, sir. నేను ఓన్లీ మోనోలాగ్ కాబట్టి నాకు ఐఎమ్ అనేబుల్ టు సో thoroughly enjoyed working for both the songs అండి. అండ్ 604. ఓకే. సో విశ్వ గారు అంటే లైక్ ఈ సాంగ్ మీకు ఏమని చెప్పారు? ఎలాంటి పొజిషన్ లో అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నాకు ఇలా కావాలని సుజిత్ గారు ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా? ఏం చెప్పారు అసలు? సుజిత్ గారు కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అండి, రఫ్లీ అరౌండ్ ఈ టైంలోనే సడన్ గా నాకు తమన్ నుంచి కాల్ వచ్చింది. సెడ్ విశ్వ, ఒక వెరీ స్పెషల్ సాంగ్ ఒకటి ఉంది, అది నువ్వే రాయాలి, నీ చేయి పడితే కొంచెం డెఫినెట్ గా ఇట్ విల్ బి స్పెషల్ అన్నట్టుగా నాకు ఫోన్ చేసి అడిగాడు. లేదండి, మన ఫైర్ స్టార్మ్ కి. సో it will be a pleasure. It's a pleasure and honor working with you, working for you. తమన్ డెఫినెట్ గా వస్తానని చెప్పాను. ఇమీడియట్ గా వెళ్ళాను స్టూడియోకి. వెళ్ళేసరికి అక్కడ మన సుజిత్ గారు కూడా ఉన్నారు. ఐ విష్డ్ హిమ్ అండ్ ఆఫ్టర్ దట్ ఆయన నాకు సిచ్యుయేషన్ చెప్పారు. మన 2-3 days I traveled with సుజిత్ గారు. It's an amazing experience working for this film. Orchestra, the way like స్టూడియోలో అట్మాస్ఫియర్ అంతా సో enthusiasm, and they put all the best efforts for this song. There are about 14-15 singers, male singers singing that choir. ఒక సింఫనీ లాగా పాట రికార్డ్ చేశాడు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ద ఆర్కెస్ట్రా, ఆ స్టూడియోలో ఉన్నటువంటి ఆ వైబ్ కూడా వాస్ ఎక్సలెంట్ అన్నమాట. ఐ హావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్. హలో, ప్లీజ్ వినిపిస్తుందండి, చెప్పండి, కంటిన్యూ. సో అంటే ఒక అప్రతిహత వీరవరేణ్యుడు, ఒక సత్యానికి ధర్మ. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్టోరీ అండ్ ఆల్ దట్. సో he goes for a cause, and I'm telling you, the way it's built up, the way the songs will gel very much into the film. It's not like ఏదో just a songs hype laga kaadu. It really gels well with the film. Every song gels well with the film, and I'm telling you, fans ki bonanza ఇది. చాలా ఆకలి మీద ఉన్న అందరి ఫ్యాన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ the screenplay, I don't want to talk much about all the other factors and as such, but one thing I can tell you for sure, every fan who goes into the theater ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంటుంది. దట్ ఐ కెన్ అష్యూర్ యూ ఆఫ్. విశ్వ గారు, అయితే నాదొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లైక్ దింపిన ఎవ్రీ సాంగ్ చాలా కాన్షియస్ గా, చాలా ప్రిపేర్డ్ గా, ఒక ఫ్యూ సాంగ్స్ అయినా సరే చాలా జాగ్రత్తగా దింపారు. కానీ అంటే నా డౌట్ ఏంటంటే, ఈ ఫైర్ స్టార్మ్ రిలీజ్ చేసేటప్పుడు కానీ, హంగ్రీ చేతక్ కానీ ఎన్ని డ్రాఫ్ట్స్ అనుకున్నారు? అంటే ఒక సాంగ్ కి ముందు ఇంకా అదర్ సాంగ్స్ అనుకుని ఫైనలైజ్డ్ సాంగ్ ఏంటంటే, నాకు ఐ జస్ట్ వర్క్ విత్ 2 songs అండి. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ దేర్ ఇస్ నో సెకండ్ వర్షన్ అండి. అక్కడ ఇక్కడ ఏదైనా పదాలు మార్చుంటానేమో కానీ, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ there is no, నాకు ఎగ్జాల్టెడ్ స్టేట్ లో వర్క్ చేశానండి. ఈవెన్ నాకు కూడా there is no second version as such. నేనే హోంవర్క్ చేసుకుని వెళ్ళాను అనమాట. ఇట్స్ నాట్ లైక్ 46. నా అంత నేను హోంవర్క్ చేసుకుని నేనే పెర్ఫెక్షన్ చేసుకుని, నేను కూడా వన్ టైం ఇంపాక్ట్ ఇవ్వాలని నేను ఐ మేడ్ షూర్ దట్ నా తర్జన నేనే పడి, బట్ ఐ మేడ్ షూర్ దట్ ఒక ప్రాపర్ డ్రాఫ్ట్ వాళ్ళకి వినిపించాలనే ప్రయత్నం చేశానండి. అండ్ దట్ వర్క్డ్ వెల్ ఫర్ మీ. ఎంతసేపట్లో ఇది కంప్లీట్ చేశారంటే లిరిక్స్ వెర్షన్? ఇది యాక్చువల్ గా ఏంటంటేనండి, ఒక 4-5 days నన్ను హయత్ కి పిలిచారు. ఐ వాజ్ చెన్నైకి వెళ్ళాను. యాక్చువల్ గా చెన్నైలో నాకు ఫస్ట్ 2-3 days నన్ను బాగా కంఫర్ట్ చేశాడు తమన్ను. చాలా రిలాక్స్ చేసి ఫస్ట్ నన్ను ఒక జోన్ లోకి తీసుకెళ్ళాడు.
ఐ డోంట్ నో ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్. నన్ను ఫస్ట్ నేను డిస్టర్బ్ చేయకుండా పీస్ఫుల్ గా నన్ను చక్కగా నాకు కావాల్సింది భోజనం పెట్టి నన్ను ఒక కవిని ఎలా ఆదరిస్తాడో ఎట్లా సన్మానిస్తాడో అట్లా చేసి చక్కగా 2-3 days నన్ను ఏం ముట్టుకోలే. మెల్లగా 4th day ఫోన్ చేసి ఏమైనా కదిలిందా అన్నాడు. సరే ఏం లేదు, సాటర్డే నాకు థర్స్డే ఫోన్ చేసి సాటర్డే సుజిత్ గారు వస్తున్నారు ఊళ్ళోకి అండ్ బై దెన్ వెడ్నెస్డే వెళ్ళిపోయారు అనమాట, సమ్ వర్క్ అనమాట ఆయన. సో థర్స్డే నాకు కాల్ చేసి ఆస్క్ మీ, నాయన సాటర్డే కల్లా డైరెక్టర్ గారు వస్తారు, మరి ఏమన్నా కదిలిందా అన్నాడు. హీ ఎలర్టెడ్ మీ Sorry? Once he elected me, immediate గా then I started working and by Saturday the draft was ready and I made them here and it was wonderful. సో అంటే అరౌండ్ ఏ టైం లో ఇప్పుడు మీరు రాశారు ఈ సాంగ్ వెర్షన్ కానివ్వండి, ఇదంతా ఎప్పుడు? అంటే యూజువల్ గా నాకు ఎర్లీ అవర్స్ లో రాస్తానండి. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు బ్రహ్మ ముహూర్తం అంటారు చూడండి, 4:30 ఆ టైంలో దట్ మై మైండ్ వర్క్స్ ఫ్రెష్ గా ఉంటుంది, నో డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్ దాట్. 1 year బ్యాక్ అయి ఉంటుందా అంటున్నాను, అంటే ఎప్పుడు? ఇట్స్ బిన్ మోర్ ఫైర్ స్టార్మ్ అయితే 1 year అయిందండి. లాస్ట్ మంత్ ఇది మన గన్స్ అండ్ రోజెస్ మాత్రం లాస్ట్ మంత్ చేశాను, లాస్ట్ మంత్. కానీ పర్టికులర్ గా గన్స్ అండ్ రోజెస్ గురించి, ఎందుకంటే నేను సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను, మర్చిపోతానేమో అని చాలా క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఈ గన్స్ అండ్ రోజెస్ కంప్లీట్ కొంచెం ఇంగ్లీష్ వెర్షన్ ఉంది కదా, సో దానికి ఏం హోప్ వచ్చేసారు అసలు? సో నేను ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ విత్ ఓన్లీ తెలుగు లిరిక్స్ అండి. ఓకే, నేను యాక్చువల్లీ తెలుగు మీదే నేను ఐ ఫోకస్ మోర్ ఆన్ తెలుగు. ఈ ర్యాప్ అంతా ఇంగ్లీష్ అంతా కూడా హర్ష అని మన రామజోగ శాస్త్రి గారు అబ్బాయి అండి. నౌ హీఈస్ వెరీ మచ్ గ్రూమింగ్ ఇన్ టు అ నైస్ ర్యాపర్ అండ్ ఆల్ దాట్. ఓకే మన రామజోగ శాస్త్రి గారు అబ్బాయి హీ డిడ్ ఆల్ దిస్. హీ సాంగ్ ఇట్ అండ్ హీస్ గాట్ మంచి ఫ్లేర్ ఉంది అందుకు, యంగ్స్టర్. హోప్ఫుల్లీ హీల్ బి డూయింగ్ గుడ్ ఇన్ హిస్ ఫ్యూచర్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ నేను తెలుగు లిరిక్స్ అని ఐ టుక్ కేర్ ఆఫ్ అండి. ఓకే సో దాట్స్ ఇట్. అండ్ I'm very much excited for the film. I wish all the best for I wish every fan be safe, be careful ఎందుకంటే there will be a lot of what we call euphoria in the theaters and everything. There will be a lot of euphoria in theaters and everything. Yes. So enjoy the film, enjoy the cinematic experience, and Thank you. Be safe. సో విశ్వ గారు, అయితే ఇంకో కంటిన్యూస్ క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్ గా మీకు కళ్యాణ్ గారు ఏ ఫిల్మ్స్ కైనా సాంగ్స్ రాస్తే చేశానండి. తీన్మార్లో ఇంట్రొడక్షన్ సాంగ్ చేశాను. చిగురు బోనియా వలపు తేనియా జింకలేయి చొక్కరిల్లు తస్సదియా. ఇట్స్ మంచి ఫ్రీకీ కైండ్ ఆఫ్ ఎ సాంగ్ అండి. అదే తీన్మార్లో ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంది కదా, అది పాడింది కూడా నేనే. అది రిటర్న్ సాంగ్. సూపర్ సార్, సూపర్. ఆ పాట రాసింది పాడింది నేనే. బట్ జయంత్ పర్ అని చెప్పి లైక్ నన్ను బాగా ఎంకరేజ్ చేసి నాతో రాయించాడు, పాడించాడు కూడా. సో ఐ హ్యాడ్ నైస్ వైబ్ విత్ హిమ్. అండ్ వన్ గ్రేట్ కాంప్లిమెంట్ ఏంటంటే నాకు బండ్ల గణేష్ గారు చెప్పారనమాట. ఏంటంటే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారయ్యా పవన్ గారు, ఈ కుర్రాడేంటి విచిత్రంగా రాస్తున్నాడు, పదాలు భలే విచిత్రంగా ఉన్నాయి అని అన్నారట. సో గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ అండ్ రియలీ థరోలీ ఎంజాయ్డ్. మళ్ళీ అదే హై నాకు వెన్ ఐ రైటింగ్ ఫర్ బోత్ ది సాంగ్స్, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ సోల్ఫుల్ గా నాకు ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్ అండ్ హియర్ ద రిజల్ట్స్ ఆర్ దేర్ టు సీ నౌ. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొక థింగ్, నిజంగా సాంగ్స్ ఈ హైప్ కి ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి చాలా 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 హెల్ప్ అయింది. మీరు లిరిక్స్ సైడ్ అనుకోండి, తమన్ గారి సౌండింగ్ కానివ్వండి, సౌండింగ్ ముఖ్యంగా మీటర్ అండి, మీటర్ అది ద వే ఇట్ ఈస్. భయం అలలిక కదల్లక భయపడలే క్షణక్షణం ఒక తల, ఇట్స్ లైక్ ర్యాపింగ్ లా ఉంటుందండి ఆ సౌండింగ్ అంతా కూడా. భయపడే అట్లా ఉంది. పట్టుకొచ్చి విచ్చుకత్తి ముట్టడించి మట్టు పెట్టి భయపడే ఇట్లా ఆ పదాలు చక్కగా వెళ్ళి అమరాయండి అక్కడ, వెళ్ళి కూర్చున్నాయి దానిలో. లైక్ ద రిథమ్, ద మీటర్ ఇస్ లైక్ సో, ఒక రన్ ఉందండి, ఒక అగ్రెషన్ ఉంది దానిలో. ఆ మీటర్ లోనే లాట్ ఆఫ్ అగ్రెషన్ ఉంది. థరోలీ అది పదాలు అలా వచ్చి కూర్చున్నాయి అంతే అక్కడ. విశ్వ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు పాడుతుంటే నేనే చాలా ఎక్సైట్ అవుతున్నాను. ఒక్కసారి రాసిన లిరిక్స్ ఇంకొకసారి మీ వెర్షన్ లో వినాలనిపిస్తుంది ఒకసారి, ఇఫ్ యూ డోంట్ మైండ్. మన
ఒక్క నిమిషం అండి, జస్ట్ గివ్ మీ 1 సెకండ్ విల్ యూ. యా ప్లీజ్. సో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా వింటామని ఉన్న వాళ్ళు స్పీకర్స్ Shall ఆఫ్ చేయండి. I sing the Guns N' Roses lyric? యా సార్ ప్లీజ్. పెళ్ళ పెళ్ళ వరస ఊచకోత వినపడే బరిలో చావు మూత మరిగెరో నిబిడ రక్తమంతా హుటా హుటి పరారట అకట వదరితే పొగరు కారు కూత చణకుతూ చెరిపి నుదుటి రాత ఒదగని కదన మేటి జోత కటారులా కవాతులే ఎదుట దదరిల్లే దిక్కులంట పిక్కటిలే రిక్కలంట దద్దరిల్లే దిక్కులంట పిక్కటిలే రిక్కలంట కట్టగట్టి మట్టు పెట్టేది ఎవరట రెచ్చగొట్టి ముట్టడిస్తే ఎట్టకేలా కట్టడిస్తే డొక్క చీల్చి డోలు కట్టే యముడట దద్దరిలే దిక్కులంట పిక్కటిలే రిక్కలట కట్టగట్టి ముట్టడిచ్చేది ఎవరట? అది క్వశ్చన్. ఈ ఆన్సర్ ఏంటంటే రెచ్చగొట్టి ముట్టడిస్తే ఎట్టకేలా కట్టడిస్తే డొక్క చీల్చి డోలు కట్టే యముడట వచ్చింది. మొదలట వేట అతనిది కోట అతనొక తూట నిగ్గు తేల్చే అగ్గి ఓజి మొదలట ఆట ఎడతెగ వేట ఇది నరకపు బాట పట్టుబట్టి కొట్టే ఓజి. హలో యా వినిపిస్తుంది. ఇది నిజంగా అదే మీరు ఆ లిరిక్స్ అమరించే విధానం చూస్తేనే వి వర్ ఇంప్రెస్డ్ లిటరల్లీ. అంటే అది ఒక ఆట అండి, నిజంగా చెప్పాలంటే విశ్వ గారు ఒక ఆట. పెళ్ళ పెళ్ళ వరస ఊచకోత వినబడే బరిలో చావు మూత మరిగెరో నిబిడ రక్తమంతా హుటా హుటి పరారట అకట వదరితే పొగరు కారు కూత చణకుతూ చెరిపి నుదుటి రాత ఒదగని కదన మేటి జోత. ఓకే, అంటే జోత అనే పదానికి ఒక వెరీ సిగ్నిఫికెన్స్ ఉందండి. జోతలు అంటే సంబడి ఒక గురువుకి కానీ సంబడి ఎల్డర్ కానీ ఒక వాట్ వి కాల్ ఒక ట్రిబ్యూట్ ఇవ్వడం లాంటిది అనమాట. ఆర్ ఒక వాట్ వి కాల్ ఒక నివాళి ఇచ్చే లాంటిది అనమాట. అంటే పేయింగ్ రెస్పెక్ట్ అనమాట. జోతలు అంటే పేయింగ్ రెస్పెక్ట్ కైండ్ ఆఫ్ వర్డ్ అనమాట. అది ఎందుకు దానికి స్పెసిఫిక్ రీజన్ వై ఐ యూజ్డ్ ఇన్ సాంగ్. మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది. కథన మేటి జోత కటారులా కవాతులే ఎదుట. అది కటారులు కవాతులు చేస్తున్నాయట. పెరేడింగ్. కవాతు అంటే పెరేడింగ్, యు నో దట్ రైట్? సో మీరు ఇప్పుడు ఈ మెటాఫర్స్ యూజ్ చేశారనుకోండి, మీరు లిరిక్స్ లో ఎక్కడ స్టోరీ చెప్పారా అని చూసుకునేసరికి నాకు అయిపోతుంది మీరు ఇలాంటి మెటాఫర్స్ చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే యూజువల్లీ కొన్నిసార్లు కళ్యాణ్ గారు అన్ని క్రాఫ్ట్స్ లో ఆయనకి కొంచెం నాలెడ్జ్ ఉంది. సో ఈ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ నాకు ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సంథింగ్ హియర్. ఈ ఫైర్ స్టార్మ్ సాంగ్ లోనండి నేను అదేంటి సంహౌ అది ఇట్లా ఏదో పూనకంలా వచ్చిందండి నాకు. ఆ లైన్స్ అంటే జస్ట్ అదే అది ఇట్లా అది వాట్ వి కాల్ ఇంట్యూటివ్ గా అలా జాలువారినట్టుగా అనిపించింది. అది అలలిక కదల్లక భయపడేలే క్షణక్షణం ఒక తల తెగిపడేలే అదేంటి రక్కసిదారు మేటి ధాటికి లోకం హడలే యముడిక ఎదురుగా నిలబడేలే దురుసుగా నువ్వు చరచకు తొడలే రక్కసిదారుల రుధిరం పొరలే. నాకు ఒక లైన్స్ కొట్టడం మర్చిపోయా నేను, బట్ రక్కసిదారుల రుధిరం పొరలే. ఈ రక్కసిదారులో రుధిరం పొరలిందిట. అంటే లైక్ స్లేయింగ్ వెన్ హీస్ యాక్చువల్లీ ఆన్ ది యాక్షన్ లో ఉన్నప్పుడు వేరెవర్ హీస్ గోయింగ్ రుధిరాలు పొరలుతున్నాయట. సో దట్స్ అట్లాంటి కైండ్ ఆఫ్ ఒక దాని ఊచకోత. ఆ ఊచకోత ఉన్నప్పుడు ద వే అదొక ఆ ఊచకోతలో ఒక బ్యూటీ ఉంది, ఒక రిథమ్ అండ్ రైమ్ ఉంది. అది అది కెయాటిక్ ఊచకోత కాదు, అది దాని ఒక బ్యూటీ ఉంది, ఒక ఎగ్జాల్టెడ్ ఒక ఎమోషన్ ఉంది. ఆ నరకడంలో కూడా ఒక వాట్ వి కాల్ దేర్ ఇస్ ఎన్ ఆర్డర్ ఇన్ ద కేయాస్ అన్నట్టుగా ఉందన్నమాట. కటారులా కవాతుల ఎదుట. సో thoroughly enjoyed working for this film. జస్ట్ ఇప్పుడే సుజిత్ గారు తమన్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టారనమాట. సో మెమరబుల్ ఎక్స్పీరియన్స్, ఆయన దీనికి ప్రాణం పెట్టి చేశారండి. అదే ఇందాక మీరు సౌండ్ గురించి చెప్తున్నప్పుడు అంటే ఏంటి డిఫరెంట్ జపనీస్ స్టైల్ ని ఆ మ్యూజిక్ ని దీనిలో యూజ్ చేయడానికి చాలా కష్టపడ్డారు అనిపించింది. అబ్సల్యూట్లీ అండి. ఆ మ్యూజిక్ సౌండింగ్ అనేది మన తెలుగులో చాలా రేర్. కోటో అని ఒక వెరీ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఉందండి. ఓకే,
ఆ ఇన్స్ట్రుమెంట్ ని తీసుకొచ్చాడు. ప్లస్ ఆ సౌండింగ్, డిఫరెంట్ సౌండింగ్, ఆ బేసెస్ కానీ, ఆ రిథమ్స్ లో వాడినటువంటి థైకో డ్రమ్స్ కానీ, అవన్నీ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్ అని ఇన్కార్పొరేట్ చేశాడండి. అసలు థియేటర్ లో కూర్చుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయండి. శివమణిస్ వర్క్ కానీ, ఆ ఫ్లూట్ లవీన్ కానీ, ఇతరత్ర వాళ్ళు చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ టీమ్ అంతా వర్క్ చేశారండి దీనికి. musically they gave the best. I'm telling you, you're going to enjoy a wonderful cinematic experience. And malli kaluddam tvarlone, malli we'll have wonderful chat and once after the film gets released. Thank you so much, Vishwa garu, join అయినందుకు and మీ memorable experience ని share చేసుకున్నందుకు. Thank you so much. Thank you so much, and thank you so much. Yeah. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.